యూకేలో వీసా రెన్యువల్ జాబ్స్ పేరుతో జాగర్లముడి మధుకర్ చేతిలో మోసపోయిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బాధితులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్ నుంచి కూడా ఉన్నారు. అల్లుడు వీళ్ళంతా మన రాష్ట్రం వాళ్ళేనా, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసారా? బాధితుల్లో కొందరు నందూస్ వరల్డ్ రమానందన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ₹1,00,000 వసూలు చేశాడు. మమ్మల్ని కూడా అలాగే సత్తాయిస్తాడు బాబు, మేమందరం ఆయన బాధితులమే. ఇక అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెడుతున్నారు. శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్. నందూస్ వరల్డ్ అనకూడదు, నందూస్ స్కామ్ అని చెప్పాలి. రా దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది ఆమెని అభిమానించారు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. కానీ పక్కవాడిని మోసం చేసినాడు బాగుపడ్డాడు రా. పక్కవాడి జోబు కొట్టేసే అంత దారుణానికి ఆమె ఈరోజు పాల్పడ్డారనమాట. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు కూడా. మీ గ్యారంటీ కరోనా తగలాలని శాపం కూడా పెడుతున్నా. ఎన్నో లక్షల రూపాయలు మేము ఇచ్చేసామని చెప్తున్నారు. దేవుడు పైనే భారం వేసి మినిమం అంటే 20 లక్షల రూపాయలకు తక్కువ ఎవరు కూడా మేము ఇవ్వలేదని చెప్తున్నారు. మామూలు డేంజర్ కదరా. దాదాపు 20 lakhs ఇచ్చారు ఒక అతను, యూకేకి సంబంధించిన పర్సన్. ఇతను కూడా తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అంటే ఆల్మోస్ట్ 100 మందికి పైగా మోసపోయారని ఇప్పుడు వస్తున్న సమాచారం. అంటే 15 నుంచి 20 కోట్లు, మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? 3 years క్రితమే వాళ్ళ మీద ఆల్రెడీ FIR ఇక్కడ బుక్ అయింది. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు, మీరు వాళ్ళని మోసం చేశారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా? దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.